నలులో నవ్వుతూ ఆనందాన్ని పంచుకునేంత జ్ఞానం వచ్చేసిందా నీకు? అసలు జ్ఞానం అంటూ పోతేగా కొత్తగా రావడానికి. 3 ముళ్ళ ముసుగులో ఇన్నాళ్ళు మరుగున పడింది. మిమ్మల్ని చేసుకున్నందుకు నన్ను నేను మోసం చేసుకోవచ్చు గాని నాతో పాటు నలుగురిని మోసం చేసే హక్కు నాకు లేదండి. నిజం నిప్పు లాంటిది. దాన్ని మీరు నేను ఎంతో కాలం దాచలేము. రాజలక్ష్మి, ఏమిటా నీకు తెలిసిన నిజం? ఏం చేస్తారు? చంపుతారా? నా తోడ పుట్టిన వాడిని చంపిన మిమ్మల్ని చట్టానికి పట్టించిన రోజే నేను చచ్చిపోయాను. మీరు చేసిన తప్పుకు తోటి వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ పిచ్చిదానిలా నటించానే. ఆనాడే నాకు నేను సమాధి కట్టేసుకున్నాను. ఇప్పుడు కొత్తగా మీరు చంపేది నేను చచ్చేది ఏముంది? మీలాంటి నమ్మక ద్రోహి రక్తం పంచుకు పుట్టినందుకు ఈ దౌర్భాగ్యుడు కూడా తోటి ఆడపిల్లను నమ్మించి మోసం చేశాడు. ఇంకా మీ అన్యాయాలు చూస్తూ సహించలేను. మీరు చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సిందే. వీడు 10 మందిలో అమ్మాయిని భారీగా స్వీకరించాల్సిందే. కట్టుకున్నవాడు చట్టానికి పట్టించేంత వరకు వచ్చావన్నమాట. చూస్తారండి తమ్ముడు గారు. పిచ్చిదా నువ్వు చచ్చినట్టు పడి ఉంటావు అనుకుని నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉంటావు నాదే పొరపాటు. వీళ్ళందరినీ మన పాడుబడ్డ బంగ్లా తీసుకెళ్ళండి. వీళ్ళ శవాలు కూడా కనిపించకుండా పేల్చేతులు పరగండి. తీసుకురండి. తీసుకెళ్ళి కట్టిపోయండి రా. వాళ్ళందరినీ కట్టేసి ఇంటి చుట్టూ బాంబులు పెట్టేయండి. అమ్మగారు, మీ మామయ్య గారు అమ్మ వాళ్ళందరినీ చంపడానికి తీసుకెళ్లారమ్మా. బాబు, వాళ్ళు ఎక్కడుంటారో బాగా తెలుసు బాబు. ఆలస్యం సెకండ్ బాబు, పదండి బాబు. బాబు ఇక్కడ ఉన్నారా? గురునాథం, నువ్వా? రామచంద్రయ్య, ఇది పెద్ద శాంతిని లేపేద్దాం అనుకున్నావా? అమ్మో, నువ్వు తక్కువడు కాదయ్యా, నాకు తెలుసు. నేను కాదు, మా తమ్ముడు గారు. లేకపోతే గొప్ప ఆలోచనలు నీకెందుకు వస్తాయో నాకు తెలీదా? దెబ్బెత్తా బాబు. కొట్టదురా, నీకు దండం పెడతాను. అది పెద్దోళ్ళకండి, మనం చిన్నోళ్ళం కదండి. ఇది చిన్న దెబ్బలేటండి. ఎత్త బాబు.